పప్పుచారు తయారీ విధానం. కావాల్సిన పదార్థాలు: ఒక 2 కప్పులు కందిపప్పు తీసుకుందాం. బాగా కడుక్కొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఏమేమి కావాలనేది. ఉడికించుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. ఓన్లీ పప్పు మాత్రం ఉడికించుకుందాము. చారు అనేది సపరేట్గా పెట్టుకుందాం. ఓకే, మునక్కాయ పప్పు చారు చేసుకుంటున్నాం కదా. కావాల్సిన పదార్థాలు ఏమిటి అనేది ఫస్ట్ ములక్కాయలు తీసుకున్నాము. మా చెట్టువేనండి, మా చెట్టుకి కాసినవి 2. ఒకటి పెద్ద సైజు ములక్కాయ, ఒకటి చిన్న సైజు ములక్కాయ అనమాట. వాటితో పాటు ఒక 5 పచ్చిమిర్చి, చిన్న సైజు పెద్ద ఉల్లిపాయలు ఒక 3, ఒక పెద్ద టమాటా, అలాగే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు. వీటి ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు. ఈ సైజు ముక్కలు ములక్కాయలు కోసుకుందామండి. ములక్కాయ ముక్కలు కడగలేదు, ఇవి కట్ చేసుకున్న తర్వాత కడుగుతాను. మునక్కాయ పప్పు చారు చేసుకుంటున్నాం కదండి. పప్పు ఆల్రెడీ కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. సపరేట్గా మునక్కాయతో చారు అనేది సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఈ చారు ఉడికిన తర్వాత బాగా కాగిన తర్వాత పప్పు అనేది మెదుపుకొని చారులు వేసుకుంటాం. అందుకు మీకు చూపించాను కదా ములక్కాయలు. ఆ ములక్కాయలు వచ్చేసేటప్పటికి ఇలాగా మనకు సరిపోని సైజు కట్ చేసుకొని వాటర్లో కడుక్కోవాలి. ఈ కడిగిన ముక్కలు మనము ఈ గిన్నెలో వేసేసుకుందాం. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా అండి కడిగి చీలికలు చేసేసుకొని వేసేసుకుందాము. చిన్నగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా చాలు. ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా అండి, చిన్నవి ఉల్లిపాయలు కాబట్టి 4 ముక్కలు చేసేసి వేసేసుకుందాము. కడిగేసుకుందాము. ఇదిగోండి ఒక ఉల్లిపాయను వచ్చేసి ఇలాగ 4 ముక్కలు చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒక టమాటా, ఇది కూడా కడిగి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా నిలువుగా కట్ చేసుకుందాం. చారుకి ఇలాగైతేనే బాగుంటుంది. చూడండి ఇలా కట్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. వరకు కట్ చేసేసుకున్నానండి. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాము. అది కూడా ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చూపించాను కదా, అది కూడా కడిగి ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసిన తర్వాత ఈ వాటర్ కూడా రసం పిండి, చింతపండు పులుసు రసం పిండి ఇందులో వేస్తాను. ఈ కూరగాయలు కట్ చేసుకున్నాం కదండి. ఇందులోకి వచ్చేసేటప్పటికి ఒక స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూను కారం, చింతపండు నానబెట్టుకున్నాం కదండి. ఇది కూడా ఇలాగ పిచ్చికేసుకొని రసం తీసుకుందాం. ములక్కాయ సాంబార్ అనొచ్చు, ములక్కాయ పప్పుచారు అనొచ్చు. మేము వచ్చేసి సాంబార్ పొడి వేయటం లేదు కాబట్టి ములక్కాయ పప్పుచారు అంటున్నాము. ఈ పిండుకున్న రసం, ఈ పులుసు అనేది ఇందులో పోసుకుందాం. మనకి తగినంత నీళ్ళు ఎంత కావాలనుకుంటే అంతవరకు పోసుకొని బాగా మరిగించుకొని ఉడికించిన పప్పు అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ చారులోకి పచ్చి కరివేపాకండి 2 రెబ్బలు వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది.
స్టవ్ వెలిగించుకొని ఇదిగోండి అన్నీ కలుపుకున్న చారు అనమాట, బాగా మరిగించుకోవాలి. ఇదిగోండి కుక్కర్లో పప్పు ఉడికించేసేసి పెట్టుకున్నాము. చారు కూడా ఆల్మోస్ట్ కాగిపోయినాయి అనమాట. మేము ఎక్కువగానే చారు పెట్టుకున్నాం, మరిగించుకున్నాం అనమాట. ఈ చారు అయితే సరిపోతుంది. ఈ పప్పు మెదుపుకొని అందులో వేసేసుకుందాం. చూడండి ఎలా తిరుగుతుందో. ఈ ఉడికించుకున్న పప్పు మెదుపుకొని దీనిలో వేసేసుకుందాం. ఈ పప్పుకు ఇందులో పెట్టేసుకుని ఎలాంటి మొత్తం పప్పు అంత పోతుంది, చారులో కలిసిపోతుంది. చూసారా ఎలా అయిందో? మనం కడుక్కోవాల్సిన అవసరం లేదు, బయట పెట్టేసి కడిగేసుకుందాం. పప్పు చారు పోపుకండి కావాల్సింది ఏంటంటే మనకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. 1 స్పూను తాలింపు దినుసులు, అలాగే 4 ఎండుమిర్చి ఒకసారి కలుపుకుందాం. చూడండి 1 అర స్పూను జీరా, 1 5-6 వెల్లుల్లి రెబ్బలండి. ఒక్కసారి కలుపుకుందాం. కొంచెం 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ, కొత్తిమీర కూడా వేసేసుకుందాము తాలింపులోనే. తాలింపు అయిపోయిందండి, చారులో వేసేసుకుందాం. చూడండి చాలా ఆల్రెడీ కాలిపోయి పక్కన పెట్టేసుకున్నాము. ఈ పప్పు కూడా అయిపోయింది. ఈ పప్పు వచ్చేసి ఈ మునక్కాయ చారులోకి వేసేసుకుందాం. మునక్కాయ పప్పు చారు అండి రెడీ అయిపోయింది. ఫ్లేవర్ మంచిగా వస్తుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వీడియోలు కావాలంటే, వంటలు ఏమైనా కావాలంటే మాకు కామెంట్ చేయండి.